వైసీపీ నాయకులు శాసనమండలిలో వ్యవహరిస్తున్న తీరుపై జనసేన ఎమ్మెల్సీలు ఎమ్మెల్యేలు ఫైర్ అవుతున్నారు. వైసీపీ నాయకులు హిందూ ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తారంటున్న ఎమ్మెల్సీ హరిప్రసాద్, ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్తో మా కరెస్పాండెంట్ శ్రీహరి ఫేస్ టు ఫేస్. రైట్. శాసన మండలిలో 4 రోజుల నుంచి కూడా సభ వాయిదా తీర్మానం అయితే పడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. అయితే దీనిపైన అసలు ఈ రోజు జరిగిన వాగ్వాదానికి గల కారణాలు ఏంటనేది మనతో మాట్లాడేందుకు, వివరించేందుకు జనసేన ఎమ్మెల్సీలు ఉన్నారు. వారిని మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే సార్, చెప్పండి. అంటే ఏంటి ఈ సభ వాయిదా తీర్మానం? దీనిపైన పదే పదే వైసీపీ సభ్యులు తీర్మానంలో ప్రధానంగా వారు ఏంటంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే నిరసనలు తెలుపుతున్న పరిస్థితి పెద్ద ఎత్తున. ఏంటి దానికి గల కారణాలు ఏంటి? ఈ రోజు కూడా నాయకులు మీరు కూడా ఆరోపిస్తున్నారు, అంటే చెప్పులు వేసుకొని వారు దేవుడి పటాలను పట్టుకొని ప్రదర్శించే దానిపైన కూడా కొంత అసంతృప్తి వ్యక్తపరుస్తున్న పరిస్థితి. దీన్ని ఎలా చూస్తారు? అసంతృప్తి కాదు, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ నాయకులు ఆ సంఘటన చూసిన తర్వాత, ఎమ్మెల్సీలు ఆ సంఘటన చూసిన తర్వాత మనోవేదనకు గురయ్యారు. ఎందుకంటే వెంకటేశ్వర స్వామిని అందరూ కలియుగ దైవంగా, ఆరాధ్య దైవంగా పూజిస్తారు. ఆయన ప్రసాదం దగ్గర నుంచి ప్రతి విషయాన్ని చాలా భక్తిభావంతో ఉంటారు. అటువంటి వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని ఈరోజు ఒక ప్లకార్డ్ లాగా సభలో ప్రదర్శించటమే కాకుండా సభ వాయిదా పడిన తర్వాత ఆ చిత్రపటాన్ని ఎక్కడ పడితే అక్కడ వదిలేయటం. ఆ చిత్రపటాన్ని కూడా ఎలాగొచ్చారు, అందరూ ప్రదర్శనగా వచ్చి చెప్పులు బూట్లతో, సహజంగా మనకు ఎవరన్నా ప్రసాదం ఇచ్చినా, వెంకటేశ్వర స్వామి పటం ఇచ్చిన చెప్పులు వదిలేసి ఎంతో భక్తి భావంతో స్వీకరించే సాంప్రదాయం హిందూ సాంప్రదాయం. ఆ సాంప్రదాయాలన్నింటినీ తుంగలో తొక్కుతూ చెప్పులు బూట్లతో ఆ చిత్రపటాన్ని తీసుకొచ్చి సభలో ఏది ప్లకార్డు కూడా ప్రదర్శించకూడదు, అంతకు మించి చిత్రపటాన్ని ప్రదర్శించి హిందువులందరూ బాధపడే విధంగా, హిందువుల ఆత్మాభిమానం దెబ్బతినే విధంగా ఈ రోజు సభలో సంఘటన జరిగింది. అయితే ప్రధానంగా ఈ వ్యవహారం అంతా కూడా తిరుమల కల్తీ నెయ్యి లడ్డు వ్యవహారం చుట్టూ తిరుగుతున్న పరిస్థితి. అసలు ఏంటి, అసలు ప్రజలు కూడా కొంత గందరగోళం అవుతున్న పరిస్థితి. అసలు ఇందాపూర్ కి, హెరిటేజ్ కి లేదు, గతంలో తీసుకున్న నందిని ఏదైతే సంస్థ ఉందో వీటన్నిటికీ అసలు ఏంటి కనెక్షన్ అనేది అర్థం కాని పరిస్థితి. అసలు ఏం చెప్తారు దీనికి? వైసీపీ దీని మీద ఒక గందరగోళం క్రియేట్ చేయడానికి ఈ అంశాన్ని వాడుకుంటుంది. గత 3 రోజులుగా ఇదే అంశాన్ని అడ్డు పెట్టుకొని 3 రోజులు శాసన మండలిలో ఒక్క కార్యక్రమం కూడా ముందుకు జరగలేదు. ప్రజా సమస్యల మీద చర్చ జరగలేదు, బడ్జెట్ మీద చర్చలు జరగలేదు. ఇది 4వ రోజు. సిట్లో ఏదైతే పేర్కొన్నారో ఆ అంశాలని ఏమీ ప్రస్తావించకుండా ఊహాజనితమైన ఒక అంశాన్ని, హెరిటేజ్ని దీంట్లోకి లాక్కొచ్చి ఈ 3 రోజుల నుంచి వాళ్ళు గందరగోళం చేసి సభ వాయిదా పడే విధంగా వాళ్ళు ఈ అంశాన్ని ముందుకు తీసుకొచ్చారు. దానికి కొనసాగింపుగా ఈ రోజు చిత్రపటాలతో లోపలికి వచ్చారు. ఇది ప్రస్తుత పరిస్థితి. మనతో పాటు మాట్లాడేందుకు మరో ఎమ్మెల్యే ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ ఏంటి అసలు ఈ వైసీపీ ఎమ్మెల్సీల తీరుని ఎలా చూడాలి సార్? ఇప్పుడు అదే అడుగుతున్నామండి. మీరు పదవుల కోసం అలాగే ఒక పార్టీ పెట్టారని చెప్పి ఆయన ఆనందం కోసం, ఆ పార్టీ పెట్టిన ఆనందం, ఎవరైతే జగన్మోహన్ రెడ్డి ఆనందం కోసం అసలు మన భగవంతుడినే మనం అవమానించుకొని మనం ఏం చేస్తున్నామో, ఎంత నీచ స్థానానికి, నీచ స్థితికి దిగజారిపోయాం అనేది అర్థం అవుతుందో లేదో వాళ్ళకి అర్థం కావట్లేదు. వాళ్ళు ఏం మత్తులో ఉన్నారో నాకు అర్థం కావట్లేదు. పార్టీలు పదవులు అవసరమా? భగవంతుడిని మనం ఇలా అవమానించుకుంటూ వెళ్తే పార్టీలు పదవులు రాజకీయాలు ఎన్ని అవసరం లేదు కదా. మనం ఎగ్జిస్టెన్సే, మనం భగవంతుడే మన ఎగ్జిస్టెన్స్, మన నమ్మకమే మన ఎగ్జిస్టెన్స్. ఆ ఎగ్జిస్టెన్స్ కోల్పోయి ఈ రోజు మీరు ఏం చేస్తున్నారు, ఎక్కడి వరకు వెళ్తున్నారు అనేది ఈ రోజు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఎవరైతే ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఎవరైతే ఆ పార్టీ జెండాలు పట్టుకుంటున్నారో వాళ్ళందరూ ఆలోచించుకోవాల్సిన సమయం వచ్చింది. నిన్న మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ కాగు రిపోర్టు పైన కూడా, అంటే రాష్ట్ర ఆర్థిక వ్యయ బడ్జెట్ల మీద ఆయన మాట్లాడుతున్న పరిస్థితి కనబడతా ఉంది. దాన్ని ఎలా చూస్తారు సార్? నిన్న ఇంటి దగ్గర ప్రెస్ మీట్ దగ్గర శాసనసభ్యుడిగా ఎక్కడ మాట్లాడాలి? శాసనసభ్యుడు కదా, శాసనసభ్యుడు శాసనసభలో రావాలి, అక్కడ మాట్లాడాలి. ఇంటి దగ్గర మాట్లాడితే అథెంటికేషన్, అది దానికి ఏం అథెంటికేషన్? ఈ రోజు ప్రెస్లో వస్తుంది, రేపు పోతుంది. అదేం అథెంటికేటెడ్ కాదుగా. మీరు ఈ రోజు కూడా శాసన మండలిలో ఏం మాట్లాడుతున్నారు? మీరు చర్చేది ఏదో ఊహాజనితమైన తీసుకొచ్చేసి నందిని పంది అంటే అయిపోతుందా? తప్పులు అలా జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా బొత్స సత్యనారాయణ ఆరోపిస్తుంది ఏంటంటే, మేము చర్చకు పట్టుబడుతున్నాం కానీ అధికార పార్టీ నాయకులు మాత్రం చర్చకి రావడం లేదు అంటూ వాళ్ళు మాత్రం ఏది దేని మీద చర్చ చేస్తారు? ఏమీ లేని దాని మీద చర్చ ఏంటి?
అసలు లేనే లేని దాన్ని ఒకటి క్రియేట్ చేసి తప్పని చెప్పి దాని మీద చర్చ, నువ్వు ఉన్న దాని మీద చర్చ చెయ్యు. ఏదైతే రిపోర్ట్లు కాగన్నారు, కాగ్ రిపోర్ట్లు తీసుకోండి, లేకపోతే డైరీ డెవలప్మెంట్ బోర్డు ఏదైతే ఇది ఇచ్చిందో వాటి మీద తీసుకోండి. ఉన్న రిపోర్ట్స్ మీద మీరు చేసుకోవాలి. కానీ ఏది లేకుండా ఎలా చేస్తారంటే ఎలాగవుతుంది? వత్స సత్యనారాయణ గారైనా ఎవరైనా మీరు మాట్లాడాల్సింది మాట్లాడాలి, చేయాల్సింది చేయాలి. అంతేగాని ఏమీ లేనిది ఎక్కడో వాళ్ళకి రాత్రి కలగనేసి లేని దాన్ని తీసుకొచ్చేస్తారంటే కుదరదు. రైట్, ఇది ప్రస్తుత పరిస్థితి. మనతో ఏదైతే అసెంబ్లీలో కానీ అదేవిధంగా శాసన మండలిలో ప్రధానంగా వైసీపీ ఎమ్మెల్సీలు చర్చకు రాకుండా కాగు రిపోర్టు పైన కూడా మాజీ ముఖ్యమంత్రి జగన్ అసెంబ్లీకి వచ్చి మాట్లాడితే బాగుంటుందంటూ జనసేన ఎమ్మెల్యేలు అదేవిధంగా ఎమ్మెల్సీలు అయితే తెలుపుతున్న పరిస్థితి. కెమెరామెన్ జీవన్తో శ్రీహరి, ప్రైమ్ 9 అమరావతి అసెంబ్లీ కార్యాలయం.